వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అలాగే 300 పైగా పిల్లలు ఫిడ్జీ ఎంబీపీ కాలనీ బ్రాంచ్లో చేరారు ఇంటర్మీడియట్లో 2004-2026 బ్యాచ్. అయితే చేరంగానే 6 నెలల లోపనే ఫ్యాకల్టీ మానేయడం, ఆ తర్వాత రీప్లేస్మెంట్ ఫ్యాకల్టీ రాకపోవడం, వచ్చిన రీప్లేస్మెంట్ ఫ్యాకల్టీ క్వాలిటీ బాగుండకపోవడం, ఇలాగ అనేక సమస్యలు మేము చూసాం. ఈ సమస్యలన్నింటిలోనూ ముందే చాలా వరకు ఫీజు కలెక్ట్ చేసేసారు. చాలామంది దగ్గర అయితే 2 సంవత్సరాల ఫీజు కూడా కలెక్ట్ చేసేసారు. ప్రారంభంలోనే 2 సంవత్సరాల ఫీజులో ఎక్కువ భాగం తీసేసుకున్నారు. అయితే ఈ మధ్యలో డిస్రప్షన్ ఇవన్నీ రావడం వల్ల ఫ్యాకల్టీ ద్వారా తెలిసింది ఏమిటంటే వాళ్ళకి అప్పటికే 4-5 నెలల నుంచి జీతాలు రావట్లేదని మాకు తెలిసింది. అందుకని ఈ డిస్రప్షన్ జరుగుతుందని మాకు తెలిసింది. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే అడ్మిన్ స్టాఫ్ కూడా ఇలాగ జీతాలు రావట్లేదని కూడా తెలిసింది మాకు. ఆ మధ్యలో నవంబర్-డిసెంబర్ సమయాల్లో మొత్తం పేరెంట్స్ అందరూ చాలా గాబరా పడి, నానా పాటలు పడి ఇతర కాలేజీలు వెతుక్కోవడం ప్రారంభించి వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్చుకున్నారు. అనేక సమస్యలు ఎదుర్కొన్నాం మేము. పిల్లలకి 1 సంవత్సరం పూర్తిగా నష్టం జరిగింది దీనివల్ల. ఆ తర్వాత ఆర్థిక నష్టం అయితే ఎలాగో చాలామందికి జరిగింది. దాదాపు ఫీజులు చాలామందికి 3.5 లక్షల నుంచి దాదాపు 7 లక్షల వరకు కలెక్ట్ చేశారని 2 సంవత్సరాలకి విన్నాం మేము. ఇప్పుడు పేరెంట్స్ అందరికీ పిల్లలకి నష్టం జరిగింది, ఆర్థిక నష్టం కూడా జరిగింది. మరి ఈ సమస్యలకి అయితే పరిష్కారం కావాలి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేయడానికని ఇప్పుడు మేము ఏఎస్ రాజా సర్కిల్ దగ్గర పోలీస్ స్టేషన్కి వచ్చాము. 25 మంది వచ్చాము అండి మేము. ఇప్పుడు అందరూ ఒకటి నుంచి నడిపారు కదా. 3.5 నుంచి మొదలుపెట్టి 7 వరకు అండి దాదాపు రేంజ్ 7 lakhs వరకు. 2 years కలిపి ముందే ఫీజులు తీసేసుకున్నారు మెజారిటీ. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు నవంబర్-డిసెంబర్ కాలంలోని చదువులు బాగా డిస్టర్బ్ అయిపోయాయి. అందులోని ఇంటర్ ఎగ్జామ్లు మొత్తం ప్రిపేర్ అవ్వాలి, పెద్ద సిలబస్. అందులో కొందరు పిల్లలు ఐటీ సిలబస్ చదవాలి, అది చాలా లోతులోకి వెళ్ళి చదవాలి. మంచి ఫ్యాకల్టీ లేకపోవడం చాలా పెద్ద నష్టం అయింది. ఎలాగోలా తీసుకొచ్చారు ఇక్కడ దాకా. మేము ఇంట్లో చదివించుకోవడం, పిల్లలు చదువుకోవడం ఏదో జరిగింది. కానీ నవంబర్ నుంచి ఎవరు ఫ్యాకల్టీ లేరు, సమాధానం చెప్పడానికి స్టాఫ్ లేరు. అడ్మిషన్ చేసేస్తున్నాము, ఇది చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, ఏదో మాయ చేశారు తప్ప అక్కడ మా సమాధానం చెప్పడానికి ఒక మనిషి లేదు. ఇప్పుడు మేము వెళ్ళాము, గేట్ తాళాలు వేసి ఉన్నాయి, లోపలికి కూడా అలౌ చేయలేదు. సమాధానం చెప్పడానికి ఒక మనిషి లేరండి. సెకండ్ ఇయర్ గురించి అసలు మాట్లాడటానికి అసలు వీలే లేదు. ఫీజులు అయితే 2 yearsకి మేము కట్టేసాం, ముందే కట్టేసాం. ఎప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో మే నెల ఆఖరికి మొత్తం ఫీజు కట్టేసాం. 2 సంవత్సరాలు కట్టాల్సిందే, అది మా రూల్ అని మేము ముందే చెప్పేసాం. మొత్తం 5-6 లక్షల దాకా అందరికీ అయిపోయింది. సెక్యూరిటీ కూడా లోపలికి రానివ్వట్లేదు. టీసీ కావాలంటే తీసుకెళ్ళండి అని ఒక మెసేజ్ కూడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.